కానీ వెస్టేజ్లో నేను ఈ 6 నెలలు చేస్తే 28,329 వచ్చేది చేసేవాను కాబట్టి నాకు 13 సంవత్సరాలు చేస్తే 40,000 వచ్చింది. ఇక్కడ నేను నాతో పాటు టీం చేయబట్టి నాకు 6 నెలల్లోనే 28,329 వచ్చేసింది. నా గోల్ వచ్చేసి జూన్ 1 తారీఖు మా మ్యారేజ్ డే. నేను ఎప్పుడు మ్యారేజ్ డే చేసుకోలేదు, కానీ ఈసారి కారు కొని మ్యారేజ్ డే చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. పేరు వచ్చి ప్రసాద్ అండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మాది కొట్టేపి పక్కన నేతివారి. నా క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ సార్. వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ జాబ్ రాలేదు. తర్వాత కొంత కోర్స్ జాయిన్ చేసుకొని టీచింగ్ అంతా నేర్చుకున్న తర్వాత ఫేక్ పెట్టి జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ రావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ రావాలంటే జాబ్ ఇవ్వాలి. జాబ్ ఎవరు ఇస్తున్నారు? స్టార్టింగ్ ఎవరు పెట్టడం. అందుకని ఖచ్చితంగా ఫేక్ పెట్టే 90% పీపుల్ జాబ్కి వెళ్తున్నారు. అలానే జాబ్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 2 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ తర్వాత 45,000 జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ తర్వాత 70 దాకా వచ్చింది. బట్ 70,000 వచ్చిన మార్నింగ్ 8కి అలా స్టార్ట్ అయితే నైట్ 9-10 దాకా ఆఫీస్లో ఉండాల్సి వచ్చింది. ఎంత టార్చర్ అంటే సార్ మీకు కనపడదు, ఐటీ ఫీల్డ్లో కనపడకుండా మానసికంగా ఎంత టార్చర్ పెడతారంటే 1 అవర్కి ఫీడ్బ్యాక్ అడుగుతుంటారు. 5 lakhs మాత్రం రిటర్న్ వచ్చింది. అంత లాస్ ఉంది సార్. అంటే దేని మీదైనా ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం. చాలా కంపెనీలు వచ్చినాయి సార్, నేను ఇది అంత విలువ చేయను అది అంటే, లేదు ఇప్పుడు దాకా ఉన్నవి వేరు ఇది వేరు, ఈ సిస్టమ్ ఎందుకు వచ్చినా ముందు తెలుసుకో అంటే సరే అని జర్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళినా కానీ పనే చేయాలి. జాబ్ చేస్తే ఎక్కడ వెళ్ళినా ఇక్కడ మీద కాస్త బెటర్గా మనీ వస్తాయి తప్ప మనకు అంత చేసేది ఏం లేదన్న థాట్ నాకు రావడంతో, లేదు ఇక్కడే జర్నీ చేయాలి, దీని సంగతి ఏంటో తేలవాలని మొత్తం మా వైఫ్ నేను ఇద్దరం ఆగిపోయి దీంట్లో జర్నీ స్టార్ట్ చేసామండి. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 245 రూపాయలు. నా హైయెస్ట్ చెక్ వచ్చి 13,000 సిల్వర్ డైరెక్టర్గా. మధ్యలో కొంత హెల్త్ ఇష్యూల వల్ల ఒక 3-4 months గ్యాప్ తీసుకొని ఆగిపోయాను. బట్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సిస్టంలోకి వస్తున్నాను సార్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే సిస్టమ్ నుంచి ఎవరు బయటకు వెళ్ళాలి. సిస్టంలో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. వన్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళామా మళ్ళీ సిస్టంలో రావడానికి చాలా టైం తీసుకుంటుంది. నేను అది ఆల్రెడీ చూసి ఫీల్ అయ్యాను కాబట్టి అది చెప్తున్నాను. నా నెక్స్ట్ డిసెంబర్ గోల్ వచ్చి 1.5 lakh విత్ టాటా నెక్సాన్ కార్ సార్. ఆనంద్ మాది ప్రాపర్గా వినుకొండ దగ్గర ఊడిచేర్ల అనే అటవీ ప్రాంతం ఎందుకు చెప్తున్నాను, చుట్టూ 14 కొండలు ఉంటాయి, మధ్యలో మా ఊరు ఉంటుంది. నేను కూడా చదువుకున్నాను. నేను దాదాపు పీజీ దాకా చేశాను. నా లైఫ్ అయితే మారలేదు. పెట్రోల్ బంక్లో వర్క్ చేశాను. తర్వాత పాల కేంద్రంలో పాల డైరీ ఉండగా సంఘం డైరీలో ఒక ఆపరేటర్గా కావలి వెళ్ళి జాబ్ చేస్తున్నాను. 6,000 స్టార్టింగ్ 2018లో. ఇప్పుడు ప్రజెంట్ 16,000. పాల కేంద్రం అంటే మీకు తెలుసు కదా, ఉదయం టీతోనే స్టార్ట్ అయింది మన జీవితం. 365 రోజులు నాకు పని ఉంటుంది. ఆ పాల కేంద్రంలో 365 రోజులు నాకు పని ఉంటుంది. ఏ రోజు కూడా సెలవు పెట్టడానికి లేదు. 360 వాన వచ్చినా వరద వచ్చినా కరోనా వచ్చినా, కరోనా టైంలో నాకు 3,000 శాలరీ కూడా పెంచారు ఇంటికి పోకుండా. నేను ఎందుకు చెబుతున్నానంటే చెరువు మీద అలిగితే మనకి ఎండుద్ది, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నేను చెరువు మీద అలిగినా లేదా చెరువు నా మీద అలిగినా చెరువు ఎండుద్ది. నాకున్న జాబ్లో నేను చెరువు మీద అలిగినా లేకపోతే చెరువు నా మీద అలిగినా కానీ చెరువు ఎండుద్ది. అట్లాంటి చెరువును వదిలిపెట్టి నేను ప్రతి మీటింగ్ వస్తున్నా. ఒకసారి ఆలోచించండి, అట్లాంటి చెరువునే వదిలేసి వస్తున్నాను నేను వెస్టేజ్కి వచ్చిన తర్వాత అన్ని అక్షరాలలో నడుస్తున్నా. మీటింగ్ నా మైండ్ సెట్ మార్చింది. మీటింగ్ ఆ మీటింగ్ వల్ల నేను ఫస్ట్ మంత్ నా ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత 50 రూపాయలు తీసుకున్నా. ఇప్పుడు నేను సిల్వర్ క్యాడర్లో ఉన్నా. నా లాస్ట్ మంత్ చెప్పి 14,250 రూపాయలు. ఇందాక వచ్చినప్పుడు చెప్పాడు వాళ్ళ చిన్న ఆయన చనిపోయాడు. అటు పోకుండా మీటింగ్కి వచ్చాడు. మాట ఎప్పుడు నమ్ముతుంటాడు, విజయం త్యాగఫలం. చిన్న వాటిని త్యాగం చేయలేక ఇక్కడికి రాలేదు చాలామంది. ఇంట్లో పేరుగా పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు. ఏదిరా రాలేదంటే కవర్ మొత్తం మునిగిపోయిందని చెప్పి 2 వర్షాలు ఎక్కువ అవి కవర్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ సార్. త్వరలో 1 year ఉండాలి.
కానిస్టేబుల్ నాగలక్ష్మి. మిత్రం కలిసి దీంట్లో 5 నెలల నుంచి వర్క్ చేస్తున్నాం. మా మెయిన్ అప్లై వచ్చి ఆనంద్ సార్. నేను ఈ ట్రాన్స్ఫర్కి రాకముందు స్టార్ట్ చేశాము. మాస్టర్స్ వచ్చి 52,000 శాలరీ ఉంది. కానీ మా నెలకు వచ్చేటప్పటికి మా ఇంట్లో 1,20,000 వస్తుంది శాలరీ. అయినా మేము ఈ ప్లాట్ఫామ్కి వచ్చి ఎందుకు బిజినెస్ చేస్తాం అంటే, ఈ ప్లాట్ఫామ్కి వచ్చాక ఫస్ట్ చెక్ వచ్చి ఎంత తెలుసు సార్? 159 రూపాయలు. ఆ చెక్ కోసం రాలేదండి. దీంట్లో 3 జనరేషన్ ఇన్కమ్ ఉందని చెప్పి ఆనంద్ సార్ ఎప్పుడైతే చెప్పారో దానికోసం వచ్చాం. 3 జనరేషన్ ఇన్కమ్ కోసం ఎందుకు వచ్చామంటే, మా తాతగారు స్కూల్ టీచరు. ఆయన తర్వాత మా నాన్నమ్మ గారికి పెన్షన్ వచ్చింది, ఆగిపోయింది. మా నాన్నగారు రైల్వే జాబ్ కావాలి, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. అయితే ఆయన 80,000 చనిపోతే ఇప్పుడు మా మమ్మీ గారికి జస్ట్ 30,000 వస్తుంది పెన్షన్. తర్వాత ఆగిపోతుంది. ఇప్పుడు మా మిస్సెస్ లేడీ కానిస్టేబుల్. మీకు తెలిసిన వాళ్ళు చెప్తాను సార్, 2007 తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి ఎవరికైనా సరే, గవర్నమెంట్ అయినా సరే. తర్వాత మనకి 2005 సార్, 2005 నుంచి పెన్షన్ లేదు. వాళ్ళకు ఒక అమౌంట్ ఇస్తారు. ఇంకోటి మా బ్రదర్ కూడా రైల్వే జాబే, వాడికి ఇప్పుడు 90,000 వస్తుంది. వీళ్ళందరికీ చూసి నేను ఫస్ట్ 2006లో నాకు బిఏ కంప్యూటర్స్ అయిపోయింది సార్. అప్పుడు నేను జాబ్ చేయట్లేదు. నాకు ఫస్ట్ బిజినెస్ వచ్చి ధవళాసం బ్రిడ్జ్ నుంచి ఇటు చిత్తూరు వరకు చేపలు సప్లై చేస్తాను. అది ఓన్లీ ఈ రైనీ సీజన్లోనే. ఈ రైనీ సీజన్లో 4 నెలలు నాకు వచ్చేది 3.5 లక్షల పైన వస్తుంది. ఈ సంవత్సరం ఆ బిజినెస్ కూడా పక్కన పెట్టేసాం, ఓన్లీ స్టేజ్లోనే చేస్తున్నాము. ఈ మంత్ సిల్వర్గా క్వాలిఫై సార్. నాకు ఫస్ట్ మంత్ చెక్ వచ్చి 189, హైయెస్ట్ చెక్ వచ్చి 9,660 రూపాయలు. 16,000 దాకా పంపించని అంచనా వేసాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇద్దరి మీద 9 లక్షల దాకా వస్తాయి. మేడం గారు అయితే ఇంకా గ్రేటు, ఎందుకంటే డ్యూటీ అయిపోయాక అట్నుంచి అంటే ఆవిడ ఫీల్డ్కి వెళ్ళిపోయింది. ఎంత టైం ఉంటుంది? ఇది పిల్లలు చాలా బిజీ కదా, మరి ఆవిడ ఇద్దరు కలిసి చాలా స్పీడ్గా వర్క్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను వ్యవసాయం చేసుకునే రైతుని. మా కనుక్కోని శివాలయం తెలిసిన గ్రామం. నా సుమాప్రసాద్ అప్పుడే సార్ ఆరోగ్యం ఉంది దీంట్లో. నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అని చెప్పండి, అందువల్ల ఆరోగ్యం తెలుసుకోవాలని మీటింగ్కి వచ్చాను. మీటింగ్కి వచ్చి నేను తెలుసుకొని నా ఆరోగ్యాన్ని వాడుకున్నాను. నాకు తగ్గింది. కొంతమంది సజెషన్ చేశారు. సజెషన్ చేస్తే నాకు ఫస్ట్ చెక్ వచ్చి 407 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చి 7,600 రూపాయలు. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ ఆనంద్ అండి. బిఫోర్ ఇక్కడ రాకముందు నేను ప్రైవేట్ హాస్పిటల్ ఎంప్లాయీని ప్లస్ ఓన్ క్లినిక్ రన్ చేసుకుంటా ఉన్నాను. అమౌంట్ పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. నాకు సార్ వచ్చి చెప్పినప్పుడు ఈ సిస్టమ్కి ఏంటనే జస్ట్ అన్బిలీవబుల్, అంటే వాళ్ళకి ఇదంతా ఫేక్ అని చెప్తాను. కానీ ఎప్పుడైతే నేను మీటింగ్స్కి వచ్చానో, మీటింగ్ టు మీటింగ్ నా మైండ్ సెట్ మారింది. ఇప్పుడు దాకా నేనేమనుకున్నానంటే నా రేంజ్ ₹1,00,000 స్కెచ్ కూడా తీసుకుంటున్నాను. నా దగ్గర క్లినిక్లో 75 to 80 వస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఒకటి అప్లై చేస్తాను, అది కూడా వస్తే మొత్తం 1,00,000. ఈ ఇయర్లో కారు కూడా తీసుకొని ఒక లగ్జరీ లైఫ్ అని వచ్చుకుంటాను. బయట అక్కడ ఎంత చూసినా కానీ మనకి లైఫ్ లేదు, ఎందుకంటే నేను ఉన్నప్పుడు మాత్రం ఉంది. ఇన్ కేసు నేను ఆగిపోతే మ్యాక్సిమం ఇంకేం ఉండదు. ఈ ఒక్క థాటే సరే ఇక్కడ చెప్పిన అందరి మాట నేను 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా నాకు వచ్చేటువంటి 52,000 మా మిసెస్కి వస్తాయి. బయట నా క్లినిక్లో కానీ గవర్నమెంట్ ఆ ప్రైవేట్ అంతా ఎవరికి కూడా ఈ ఫెసిలిటీస్ లేవు. సో దానికోసం మనం వర్క్ చేయాలి. ఎప్పుడేమైనా మనకు తెలియదు సార్, మనకున్న ప్రతి వస్తువు గ్యారెంటీ ఉంది, కానీ మనిషికి గ్యారెంటీ లేదు. ఈ గ్యారెంటీ వెస్టేజ్లో ఉంది, అది 3 జనరేషన్ ఉంది. హరి సార్ చెప్పారు కదా, వాళ్ళందరూ గవర్నమెంట్ సెంటర్ కూడా ఎంప్లాయీసే కానీ ఎవరికి కూడా పెన్షన్ రావట్లేదు, ఒక తరం ఆగిపోతుంది. 3 తరాలు ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుంది సార్. టైం ఎక్కువ లేదు కాబట్టి మీరు అది కూడా నాలాంటి బిగిపోతున్నాము. ఇక్కడ ఏం జరుగుతుంది సార్, ఎందుకు మాట్లాడించాడంటే ఇంతమంది చేస్తున్నాం. రైతు మాట్లాడాడు, హాస్పిటల్ వ్యవస్థలో మాట్లాడాడు, పోలీస్ డిపార్ట్మెంట్ రకరకాలు చేస్తున్నారు. నేను కూడా చేయొచ్చు అనే మైండ్ సెట్ మీకు రావాలి. వచ్చిందంటే ఏం చేయాలి, అలా చేయాలి, మేము మూవ్ ఆన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు గమనించండి. కమిట్మెంట్ డిసైడ్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా ఖచ్చితంగా దాదాపు ఈ మా టీంలో 10 కార్లు రాబోతుంది. అంటే ఈ సిస్టమ్ నాకు దమ్ము ఉంది, సో మనం తీసుకెళ్ళచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. ఎక్కువ మాట్లాడుతున్నాను. నా పేరు రవికుమార్ అండి, మరి కందుకూరు. సురేష్ సార్ వాళ్ళ బావగారిని ఫస్ట్ వాళ్ళ ఇంటికి ఒక ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ఆయింట్మెంట్ ఎక్కడ పైన ఉంది షాప్, మనకు కనిపించలేదు. కందుకూరులో అన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మనకు ఆ షాప్ కనిపించింది. సరే అని చెప్పేసి ఏంటి విషయం అని అంటే, నీకు చెల్లికి చెప్పే నీకు చెప్పలేదా అన్నాడు. నాకేం చెప్పలేదు అన్న. సరే ఇది అని చెప్పి దీంట్లో చెప్పాడు. సరే అని చెప్పేసి దాన్ని విషయం అన్నీ తెలుసుకొని ఒక 4 నెలలు సార్ తోటి తిరిగి దీని గురించి ఎంత అవగాహన చేసుకొని ఇప్పుడు దీంట్లోకి
వచ్చాము. ఈ నెలలో బ్రాంచ్ అయ్యాము. ఫస్ట్ అయితే 72 రూపీస్ వచ్చినాయి. ఈ నెలలో బ్రాంచ్ చెక్ రావడానికి అంత గోల్ అయితే నెక్స్ట్ డిసెంబర్కి 1 lakh పక్కా. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ అంటే మీకు గుర్తుంటుందేమో, పొద్దున్న ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు, అవునా? వెస్టేజ్ ఏం చేస్తారు? వీళ్ళు కూడా అంతే సేమ్. దేవుడు నాకు 2 ఉద్యోగాలు ఇచ్చాడు, 2 ఒకటే టైంలో పొద్దున్నే వెళ్ళిపోవడం, కూర్చోవడమే మండు. ఎల్ఐసి మన కుటుంబానికి రక్షణ, వెస్టేజ్ మన కుటుంబానికి రక్షణే. వెస్టేజ్ ప్రొడక్ట్లు వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, మన కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? తెలియజేట్లా ఉండాలా, స్వామి కార్యం స్వకార్యం ఉన్నాయి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే సప్లిమెంట్స్ వాడుకుంటే ఏదో యాక్సిడెంట్గా అయితే తప్పితే అసలు వాళ్ళ ఎలా ఇష్టం పర్లేదు. ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకేం పని. ఏదో యాక్సిడెంట్గా అయ్యేది తప్పితే. ఓకేనా? నేను నీ బిజినెస్ పట్టుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. సో డబ్బులు దాంట్లో ఉన్నాయి, బావిలో నీళ్ళు ఉన్నాయి. నీ కాడ తాడు ఉండాలా, హోమం ఉండాలా, అంతకు మించి నీ కాడ ఓపిక ఈ 3 ఉండాలి. అట్లాగే వెస్టేజ్లో డబ్బులు ఉన్నాయి సార్, అవి తీసుకోవాలంటే మేము చెప్పిన సూత్రాలన్నీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఓకేనా? ఊరకు చేరితే మాత్రం అలా జగనన్న పథకంలాగా సర్రని కొన్ని రోజులు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఈలోపు